ఈరోజు మా ఆయనకి ఇష్టం లేని కూర చేశానండి. ఎక్కడ తినరో అనుకున్నాను. కానీ తిన్నారు. బావుందంట. కొంచెం ఆయిల్ తక్కువైంది అన్నారు. చాలా బాగా కుదిరిందండి ఈరోజు గుత్తి వంకాయ కూర. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఈ కూర చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్‌లో ధనియాలు, వేరుశనగ పప్పు, బిర్యానీ మసాలా, ఇంకా నువ్వులు వేసుకొని లైట్‌గా రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలనమాట. ఇంకా అందులోనే టొమాటోస్, కారం, ఉప్పు, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చింతపండు వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత మనం వంకాయలు కోసుకోవాలన్నమాట. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇంకా దాంట్లో వేసుకొని 70% వంకాయ కుక్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. ఇంకా అదే ఆయిల్లో ఆవాలు, కరివేపాకు, ఆనియన్ వేసుకొని బాగా వేగిన తర్వాత ఆ పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకొని, ఇంకా మనం వేయించి పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవాలి. అంతేనండి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకోండి.